ఈ దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఉదయం లేచారా? ఎంతమంది ఉదయకాలం ప్రార్థనలో ఉంటున్నారండి? ఉదయకాలం 5 నుంచి 6 ఈవినింగ్ లైవ్ రెగ్యులర్గా జరుగుతున్న కార్యక్రమాల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు? మీరందరూ నిన్న ఓటేశారా? నేను కూడా ఓటేశాను. దేవుడు మనకిచ్చిన హక్కును మనం వాడుకోవాలి. రెండవదిగా మన యొక్క దేశం కొరకు, రాష్ట్రాల కొరకు దేవుడు కృపచూపులాగిన సరైన సమాధానకరమైనటువంటి పరిపాలన జరుగులాగిన ప్రార్థనలు చేయండి. ప్రార్థన చేయటంలో తప్పులేదు. రాజుల కొరకు, అధికారుల కొరకు మన ప్రార్థన, యాచన, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని తిమోతి రాసిన పత్రికలో దైవజనుడైన పౌలు గారు చెప్తున్నారు. ఎందుకు అంటే మనం మాన్యతగా, క్షేమంగా, భక్తిగా బ్రతుకు నిమిత్తం మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అనేక మంది అధికారుల కొరకును మన ప్రార్థన, యాచన చేయాలి. కాబట్టి మీరు ప్రార్థించండి. కాబట్టి దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాలని సస్యశ్యామలంగా, క్షేమకరంగా, అన్ని విధాలుగా సమాధానకరంగా, జాతి కుల మతభేదం లేకుండా మంచి పీస్ఫుల్గా మన యొక్క పరిపాలకులు మన ముందుండి నడిపించలాగిన ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో అడగండి. అందరూ క్షేమంగా ఉండాలి. మన దేశ ప్రజలు ప్రతి ఒక్కరు క్షేమం కోరుకునే బిడ్డలుగా మనం ఉండాలి. ఎందుకు అంటే ఇతరుల క్షేమం కోరుకోవటం అది మనకి మంచిది, ఆశీర్వాదకరం. కాబట్టి ఉదయం నేను ఎందుకు వాగ్దానంలో చెప్తున్నాను, మీరందరూ ప్రార్థన చేయటం మానొద్దు అని. ప్రార్థన బలమైన కార్యాలు చేస్తుంది. ప్రార్థన గొప్ప కృపను చూపుతుంది. తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, బిడ్డలుగా ఏ విషయంలో విసిగిపోతున్నారా? మా జీవితం ఏంటనుకుంటున్నారా? మా సేవ ఏంటండి, అందరూ ఎదుగుతున్నారు అనే బాధలు ఉన్నారా? ప్రార్థన ఏదైనా చేయగలుగుతుంది. దేవునికి అసాధ్యమైనది లేదు కదా. దేవుడు నమ్మదగిన దేవుడు. రెండో విషయం మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే, ప్రభు నమ్మదగిన వాడు. కాబట్టి మహోన్నతుడైనటువంటి ఆయన కృప నిన్ను వెంటాడి నేను దీవించబోతుంది. ఇంకా రక్షణ లేని బిడ్డలు ఎవరంటే ఇదే రక్షణ. దాన్ని యేసుని మీ సొంత రక్షణ అంగీకరించి క్రీస్తులో ముందుకు సాగండి. దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తాడు. కాబట్టి ఉదయకాలం చదువుకుందాం. చక్కటి వాగ్దానం నేను చదువుతున్నప్పుడు అందరూ కూడా వినండి, ప్రార్థించండి. నేను చదువుతున్నాను 55వ కీర్తన 18వ వచనం. నా శత్రువులు అనేకులై ఉన్నారు, అయినను వారు నా మీదికి రాకుండానట్లు సమాధానం కలిగజేసి ఆయన నా ప్రాణమును విమోచించి ఉన్నాడు. శత్రువులు చాలామంది ఉన్నారట ఆ కీర్తనాకారుడికి. వాళ్ళు నా మీదకి రాకుండా ఆయన నాకు సమాధానం కలుగజేసి నా ప్రాణాన్ని విమోచించి ఉన్నాడు. ఎంత మంచి అంటే దేవుడు ఆయన చేసి మరి మనకు చేయడా? ఇది ఈరోజు మనతో అంటున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించాడట. మరి మన ప్రార్థన ఆలకించి నీ వ్యక్తిగత విషయంలో, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయంలో, మానసిక విషయాలు, బిడ్డల విషయంలో, భర్త విషయంలో, పోరాటాల్లో ఎక్కడ కృంగినా దేవుడు నీతో వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాలం దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన నీ శత్రువులు ఎంతమంది ఉన్నా నీకు సమాధానం కలుగజేసి వారి చేతిలో నీ ప్రాణాన్ని విమోచించిపోతున్నాడు. విమోచించి కీర్తనకారుడికి జరిగినట్టే నీకు కూడా విమోచన, నీకు సమాధానాన్ని కలుగజేసి, నీకు సంపూర్ణమైన విమోచన కలుగజేసేది. నీకు సమాధానం, శత్రువుని విడిపించి సమాధానం కలుగజేసి విమోచన అనేది ఒక్క విషయంలో కాదండి, ప్రతి విషయంలో నీకు విమోచన. ఈరోజు పాపం నుండి, శాపం నుండి, రోగం నుండి, బాధ నుండి, నింద నుండి, గాయాల నుండి, ఒత్తిడి అన్నిటిలో నుంచి కాబట్టి దేవుడిస్తున్న నీకు సమాధానం కలుగజేసి నీకు విమోచన కలుగజేసేదని, నీకు సమాధానం ఇచ్చి విమోచన కలుగజేసేదని. అందరు చెప్పండి, దేవుడు నాకు సమాధానం ఇచ్చి నాకు విమోచన కలుగజేయబోతాడు. ఆమెన్. దేవునికి థ్యాంక్స్ చెప్పండి. ప్రతి విషయం ప్రార్థన చేయండి, దిగులు పడకండి. ప్రార్థనలోనే విజయం, ప్రార్థనలోనే బలం. ముఖ్యంగా ఎంతమంది కృంగి కృషించి నలుగుతున్నారు, ఏ విషయంలో మీరు నలగడం వద్దు. ప్రభు రాజ్యం మీ ద్వారా కట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని ఒక వెలుగుమయంగా చేయబోతున్నాడు. కాబట్టి ప్రతి విషయంలో ప్రార్థనతో ప్రభు సన్నిధిలో ముందుకు సాగుదాం. అంతేకాకుండా రోజు ఉదయం, సాయంత్రం వాగ్దానము, ప్రేయర్స్ లైవ్. అంతేకాకుండా 17, 18, 19 కల్వరి ప్రామిస్ హైతనగర్ దగ్గర 3 దినాలు అద్భుతమైనటువంటి సభల్లో కుటుంబాలతో పాలు పొందండి. మనందరం కలిసి ప్రభు కొరకు ముందుకు సాగుదాం. ప్రార్థన చేసుకుందాం అందరం కలిసి. తండ్రి, ఉదయం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్న రక్షణ లేని వారికి రక్షణ, పాప క్షమాపణ, ప్రాణం విసికి అలసి ఉన్న వారికి స్వస్థత, విడుదల, క్షేమం, అప్పులు, ఆర్థిక పరిస్థితులు, మానసిక ఒత్తిళ్లు, కుటుంబ భారాలు, రోగాలు, వ్యాధులు, కోర్టు కేసులు, భూ సంబంధమైన తగాదాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఉద్యోగలేమి, గర్భఫలం లేని స్థితి, ప్రతి బంధకముల నుంచి విమోచన కలుగును గాక. అయ్యా, ఎవరెవరు ఏ సమస్యలో ఇప్పుడు విమోచన, వారికి సమాధానం, శత్రువుల నుండి విడిపించండి.
ప్రతి బిడ్డకి ఎక్కడెక్కడ ఏ ఏ విషయాల్లో ఆగిపోయిన ప్రతి కాడి విరగొట్టి అద్భుతం చేయండి. భారతదేశాన్ని రక్షించండి. మా దేశ ప్రజలకి క్షేమకరమైన కార్యాలు, మా క్రైస్తవ సమాజానికి క్షేమకరమైంది మీరు అనుగ్రహించండి. సంఘాలు, సేవకుల ఐక్యత, గొణిగి సణిగి స్వభావాలు మాలో తీసివేయండి అయ్యా. ఈరోజు ఇతర దేశాలు మా ప్రియులు ఎవరున్న వారికి కూడా క్షేమము, కాపుదల. అంతేకాకుండా ప్రభా అద్భుతంగా ఈరోజు మ్యారేజ్ డే కుటుంబాన్ని బ్లెస్ చేస్తూ, ఎవరిదైతే మ్యారేజ్ డేనో ప్రభా నీ వాక్య వాగ్దానాల ప్రకారం వారికి సమాధానంని, విమోచనని, వారి కుటుంబ జీవితంని ఆశీర్వాదకరంగా చేయండి. ఎవరిది బర్త్డేనో అయ్యా అతండి సంవత్సరంలో జరుగుతుండగా నీ క్రియ నూతన కృప నూతనపరిచి వారు వర్ధిల్లుతూ అభిషేకించబడి గొప్పవారు ఉన్నట్టు చేయండి. ప్రతి బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నాం. కల్వరి మినిస్ట్రీకి విరోధమైనది గద్దిస్తూ మా కార్యక్రమాలన్నింటిలో మీ హస్తం ఉంచండి. మాకు విరోధంగా మాట్లాడే నాలుకలు, నోరులు మూయబడాలి. ప్రతి బిడ్డల్ని మీరు దీవిస్తూ ఆశీర్వాదకరంగా ఉంచండి. అంతేకాక ప్రభా ఇదిగో నాయన ఈరోజు ప్రతి బిడ్డ ఎవరెవరు ఏ రిక్వెస్ట్తో ఈ ప్రేయర్లో ఉన్నారు విడుదల ఇవ్వండి నాయన. ఎవరు సిక్కున్నారు ఇప్పుడే ముట్టండి, ఎవరు బాధలు ఉన్నారు విడుదల దయచేయండి. మా అందరికీ మీరు తోడై ఉండి మా దేశానికి, రాష్ట్రాలకి, మా పట్టణాలకి, గ్రామానికి క్షేమకరమైన కార్యం జరిగించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈ ఉదయం వాగ్దానం అందరూ లైక్ చేసి షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి, దేవుని స్తుతించండి, ప్రభు తట్టు చూడండి. ఏ విషయంలో బలహీనం కాకండి. ప్రభు నమ్మదగిన వాడు. దేవుడు గొప్ప కార్యాలు మన పట్ల చేయబోతున్నాడు. ఈ వాగ్దానం లైక్ చేయండి. 17, 18, 19 3 దినాలు హైదరాబాద్ హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్ 3 దినాలు ఎస్తేర్ ఉంది. దేవుడు అద్భుతం చేసినట్టు దైవ కార్యం జరగబోతుంది 3 days. అంతేకాక మరి ఈ నెల 20, 21, 22 అద్భుతమైన సభలు అరకులో ప్రార్థించండి. అరకు వ్యాలీలో పరిశుద్ధాత్మ దేవుడు డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్లో మంచి సువార్త ఉజ్జీవ సభలు, అరకు చుట్టుపక్కల ప్రాంతాల వారి సేవకులు, ఆత్మీయులకు ఆహ్వానం. దేవుడు మన అందరినీ కూడా ఉజ్జీవింపచేసి పరిశుద్ధాత్మతో నింపి అద్భుతం చేయబోతున్నాడు. దీంతోపాటు 27, 28, 29, 30 అద్భుతమైనటువంటి సభలు ఎక్కడండి? శ్రీకాకుళం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్స్ శ్రీకాకుళం. 4 దినాలు పరిశుద్ధాత్మ కార్యం కొరకు కనిపెట్టి ప్రార్థించండి. దైవజనులకి, ఆత్మీయులకి, శ్రీకాకుళంలో కూడా చుట్టుపక్కల వారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని పలుకుతూ దేవుడు మీ అందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.